చిన్న టీవీ సీరియల్ నుంచి ప్రస్థానం ప్రారంభించి మహానటుడిగా ఎదిగాడు. విభిన్న పాత్రల్లో 3 దశాబ్దాలకు పైగా నటించి బాలీవుడ్ రంగంలో బాద్షాగా ఎదిగాడు. సాధారణ స్టార్ నుంచి సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్న ఆ నాయకుడు మాత్రం ఒక్క అవార్డు కోసం 33 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. అతనికి అవార్డులు, రివార్డులు, ప్రశంసలు సర్వసాధారణమే. కానీ అతను కోరుకున్నది జాతీయ అవార్డు. దానికోసం ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు సాగించినప్పటికీ 33 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 2025లో జాతీయ స్థాయి అవార్డు దక్కడంతో తన శ్రమ ఫలించిందంటూ అతను భావోద్వేగానికి గురయ్యారు. అవును, మీరు ఊహించింది కరెక్ట్. బాలీవుడ్ కా బాద్షాగా గుర్తింపు పొందిన షారూక్ ఖాన్ తన జీవితంలో 2 సార్లు ఎక్కువగా బాధపడ్డానని చెప్పుకున్నారు. ఆ సందర్భాలేంటని ప్రశ్నించగా జాతీయ అవార్డు కోసం సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చిందని చెప్పారు. 1988లో దూరదర్శన్లో ప్రసారమైన ఫౌజీ సీరియల్లో ఓ సైనికుడి పాత్ర పోషించారు. అతని నటనకు గుర్తింపుగా దీవానా సినిమాలో ఓ ప్రధాన పాత్ర దొరికింది. 1992 జూన్లో విడుదలైన ఆ తొలి చిత్రంలో అతను చేసిన నటనకు సినీ పరిశ్రమ ఫిదా అయిపోయింది. అప్పట్లో రికార్డులు సృష్టించిన ఆ సినిమాతో షారూక్ ఖాన్ దశ తిరిగింది. వెనువెంటనే పలు సినిమాల్లో నటిస్తూ ఇతర నటులను మించి బాలీవుడ్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. గుర్తింపుగా అతనికి ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందినా అతను మాత్రం జాతీయ అవార్డుపై గురిపెట్టారు. కానీ అతనికి ఆ అవార్డు దక్కలేదు. సినిమాలు తీస్తున్నా అతను కోరుకున్న గుర్తింపు రాలేదు. దీంతో ఎంతో కలత చెందానని, బాధపడ్డానని షారూక్ ఖాన్ చెప్పారు. చివరకు 2025లో అతను కోరుకున్న ఖ్యాతి దక్కింది. అతనికి జాతీయ అవార్డు వరించింది. తొలి సినిమా నుంచి 33 ఏళ్ల కెరీర్ తర్వాత చివరికి 2025లో జవాన్ సినిమా తరఫున ఈ గౌరవం అందుకున్నాడు. జాతీయ అవార్డును తీసుకున్న షారూక్ ఖాన్ తన కల ఫలించిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక రెండోసారి ఎప్పుడు బాధపడ్డారని ప్రశ్నించగా, షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పై కేసు నమోదైన సమయంలో ఎంతో ఒత్తిడికి గురయ్యానని ఆయన చెప్పారు. 2021లో ఆర్యన్ ఖాన్ పై చట్టపరమైన చర్యల సమయంలో తాను ఒత్తిడి ఎదుర్కొన్నట్లు షారూక్ పేర్కొన్నారు. అప్పట్లో ఎంత ఒత్తిడి ఉన్నా సినిమా సెట్లపై మాత్రం కూల్గానే వ్యవహరించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.